ఏమి కాయవు సరిగ్గా, మామిడి చెట్లు కూడా కాయట్లేదు అన్నట్టు పక్కన పడేశారు. హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ టైప్. ఈరోజు మా ఇంట్లో నిమ్మ చెట్టుని చూపిస్తానండి. అసలు చూస్తే మీరు కూడా వావ్ అంటారు, అలా వచ్చే కాయలు అయితే చూడండి. ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు ఎన్ని ఉన్నాయండి. మొత్తం నిమ్మ చెట్టు నిండా కాయలే ఉన్నాయండి. ఈ ఇయర్ బాగా వచ్చాయండి. అసలు ఒక లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఈ కాయలు, కానీ లాస్ట్ ఇయర్ కొన్నే కాసాయండి, ఒక కొమ్మకు అన్నట్టుగా కాసాయి. కానీ ఈసారి మొత్తం చెట్టు నిండా అండి. అసలు చూస్తేనే కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని కాయలు వచ్చాయో. అన్నీ ఒకే సైజులో ఉన్నాయండి, మొత్తం ఒకసారే వచ్చాయి పూతంతా. కాయలన్నీ ఒకటే సైజులో సేమ్ సైజులో ఉన్నాయి. ఇవి ఇంకా లేత కాయలండి, ఇవి పెద్ద సైజు కాయలు, ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట. అసలు చెట్టు నిండా వచ్చాయండి. పెట్టి ఒక 6 years అవుతుందండి. అంటే మేము ఒకరి దగ్గర తీసుకున్నాం ఈ చెట్టుని. అసలు కాయదని వాళ్ళు పక్కన పడేశారు. అంటే ఊర్లలో పంచాయతీ వాళ్ళు ఇస్తుంటారు కదండి, చెట్లని కొన్ని ఇంటింటికి ఇన్ని మొక్కలని ఇస్తుంటారు కదా, ఫ్రూట్స్ మొక్కలు అలా. వాళ్ళు తీసుకున్నారంట. అయితే వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఇచ్చే చెట్లు, ఇది నిమ్మ చెట్టో నారింజ చెట్టో ఏదో తెలియదు వాళ్ళకు కూడా, పక్కన పెట్టేశారు. అయితే మేము తీసుకెళ్తాం, మాకు కావాలి ఈ నిమ్మ చెట్టు, చూద్దాం. నారింజ చెట్టు అయితే నారింజ చెట్టు అయింది, నిమ్మ చెట్టు అయితే నిమ్మ చెట్టు అయింది అన్నట్టు తీసుకొచ్చి పెట్టాము. లాస్ట్ ఇయర్ నుంచి ఒక 5 years తర్వాత కాయ స్టార్ట్ అయిందండి. అసలు మేము కూడా కాయదేమో 5 years అయిపోతుంది ఇంకా కాయట్లేదు, అసలు చెట్టు పెంచడం వేస్టా ఏంటి, ఇదేం చెట్టో కూడా తెలియట్లేదు అనుకున్నాం. కానీ 5 years తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి. వస్తూనే అసలు ఫుల్ కాయలండి, పెద్ద పెద్ద సైజు జ్యూసీగా ఉన్నాయండి మంచిగా. ఇవి ఇంకా పెద్దగా అవుతాయండి కాయలు. ఈసారి మాత్రం ఫుల్గా ఉన్నాయండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. లాస్ట్ సమ్మర్కి కూడా మొత్తం మా కాయలే యూజ్ చేసుకున్నాం, బయట కొనకుండా. ఈసారి అయితే ఇంకా వస్తాయండి. అసలు చాలామంది దగ్గర కాయట్లేదు అంటుంటారు, మాకైతే కాసిందండి, బాగానే కాసింది. అయితే నేను ఫెర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేయలేదండి దీనికి. ఓన్లీ మనం ఆకులు పడతాయి కదండి, ఆకులు ఈ చెట్టు ఆకులే పడతాయి కదా, వాటిని మొదట్లోకి తుడిచి పడేయకుండా మొదట్లోనే వేస్తే దానికి మంచి ఫెర్టిలైజర్గా ఉంటుందండి ఈ ఆకులే. అలా చేసేవాళ్ళం అంతే. దీనికి పెద్దగా ఏమి ఫెర్టిలైజర్స్ కూడా మేము ఏమి యూజ్ చేయలేదు. నిమ్మ చెట్టుకి ఏంటంటే పెద్దగా పెస్టిసైడ్స్ కూడా ఉండవండి, పెస్టిసైడ్స్ ఏం వాడక్కర్లేదు, పెస్ట్లు కూడా ఎక్కువ ఏం ఆశించవు ఈ ఆకుల్ని. అయితే ఒకవేళ ఆకుకి ఏమన్నా పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి అంటే దానికి కూడా ఉందండి, మనం హోమ్మేడ్గా రెడీ చేసుకోవచ్చు పెస్టిసైడ్ అనేది. మనం వెల్లుల్లి, వేపాకులు వీటిని మరిగించేసి స్ప్రే చేసుకోవచ్చు అండి, అలాగా వాడుకోవచ్చు. అయితే మా చెట్టుకైతే ఇంతవరకు కూడా ఎప్పుడు పురుగేం పట్టలేదండి, హెల్తీగానే ఉంది. అయితే వాటర్ పోయడంలో కూడా ఉంటుందండి నిమ్మ చెట్టుకి. నిమ్మ చెట్టు అంటే ఎక్కువ వాటర్ పోసేయాలేమో, రోజు డైలీ పట్టాలి, ఎప్పుడు వాటర్ ఉండాలి అనుకుంటారు చాలామంది. కానీ నిమ్మ చెట్టుకి ఏంటంటే వాటర్ ఎక్కువ పట్టవండి, ఎక్కువ పోయొద్దు, డైలీ పోసేయాలి, తడి ఆరకుండా ఉంచొద్దండి మొదలకి. మొదలు అనేది ఎక్కువ తడిలో ఉండకూడదండి, రోజు వాటర్ పట్టకూడదు. ఒక 4-5 daysకి డ్రై అయిపోద్ది కదండి, ఎక్కువ సాయిల్ అంతా డ్రై అవుతుంది అనుకున్నప్పుడు, బాగా ఎండిపోతుంది అనుకున్నప్పుడు పట్టాలండి. అలా అయితేనే కాపు పూత వస్తుంది. కొందరు రోజు వాటర్ పడుతుంటారు, మొక్క అయితే హెల్తీగా పెరుగుద్దండి. ఆకులు పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తుంటాయి కానీ ఫ్లవరింగ్ రాదు, కాయ రాదండి. అలా చేయకూడదు. చెట్టుని కొంచెం ఎండబెట్టాలండి, వాటర్ అనేది దానికి తక్కువగా ఇవ్వాలి. ఒక 5 days తర్వాత మళ్ళీ వాటర్ పట్టండి. ఈ 5 days తర్వాత అలా గ్యాప్ తీసుకొని ఇవ్వాలండి ఎప్పుడైనా సరే నిమ్మ చెట్టుకి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఆకులు పెద్దవవ్వండి, పూత వస్తుంది. మనకు ఆకులు పెరిగాయంటే పూత తగ్గిపోతుంటుంది, కాయ పూత. అలా కాకుండా మొక్కకు అనేది కాపు పూత రావాలంటే వాటర్ అనేది తగ్గించాలండి. ఒక 5 daysకి అలా గ్యాప్ తీసుకొని వాటర్ పోస్తుండాలి. అదే ఎండాకాలం అయితే ఒక 2 days 3 days అలాగా. అంటే మన సాయిల్ని చూసుకోవాలండి. మొదట్లో బాగా డ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే పోయాలి, కొంచెం తడిగా ఉంటే మాత్రం పోయకూడదు, ఎక్కువ వాటర్ అవసరం లేదండి.